కైలాష్ నేత గారు, అగ్ని సార్ కణకలు, మానవ బాంబులు అంటే ఏంటి? అంటే ఇంత ఆగ్రహానికి కారణం ఏంటి సీఎం ఈ తరహాగా వ్యాఖ్యలు చేయడానికి? అంటే ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఏమైనా జరుగుతోందా? ఇంత ఆగ్రహానికి ఎందుకు గురవుతున్నట్టు? సార్ నమస్కారం. మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు, ప్రేక్షకులకు, టెన్ టీవీకి అందరికి నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇవాళ ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు గీటురాయి సార్. మేమైనా మీరైనా ఎవరికైనా అవును. 2 సంవత్సరాలు క్రితము అంటే 2 సార్లు పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రెస్టేషన్ లో ఈ ప్రభుత్వ పరిపాలనకు వస్తున్నటువంటి ప్రజా మార్పులు, ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక గతంలో మన జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు 6 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది లేదా కూలగొడతాం అనేటువంటి మాట. ఇప్పుడు ప్రజాస్వామ్యం లోపల ఒక ప్రతిపక్షం బాధ్యత ఏంది? ప్రభుత్వం చేయకపోతే ఆ పనుల మీద నిలదీయాలి, రోడ్ల మీదకి రావాలి, రాస్తారోకలు చేయాలి, ధర్నాలు చేయాలి. కానీ మాకు వచ్చింది ఎంత సార్? 80 రోజుల సమయం. ఈ 80 రోజుల సమయంలో ఇప్పటికే 6 గ్యారెంట్లు, 5 పథకాలు అమలు చేసి ప్రజల ముందుకు వచ్చి ప్రజల మద్దతు కోరుతా ఉన్నాం. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఒక బలహీన వర్గాల బిడ్డగా, అంటే బలహీన వర్గాల బిడ్డగా మీన్స్ ఒక పేద రైతు బిడ్డగా ఆయన ప్రజాస్వామ్యంలో నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి వచ్చి నీ మీద కొట్లాడి కలబడి ఎదురు తిరిగి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని నడిపించి అధికారంలోకి తీసుకొచ్చిండు. దొడ్డిదారులు తీసుకురాలి, ఎమ్మెల్యేలను చేర్చుకొని తీసుకురాలి. ఎందుకు మీకు దొరదా? ఎందుకంటే ఫ్యూడలిస్ట్ భావజాలం ఉన్న మీరు ఇతరులు పరిపాలించడాన్ని మీరు ఓర్చుకోలేకపోతారు. ఎందుకు? దోచుకున్న దోపిడి సొమ్ము మీద, అవినీతి మీద చర్చ జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం కూలిపోవాలి, ఈ ప్రభుత్వం కూలిపోయి మళ్ళీ మేము ఎక్కాలి, మళ్ళీ లక్షల కోట్లు దోచుకోవాలి అన్నటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు. ముఖ్యమంత్రి గారి మాటని మనం ఆవేదనగా అర్థం చేసుకోవాలి, ఒక బాధగా అర్థం చేసుకోవాలి. వాళ్ళ గడిచినటువంటి 9.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలే గాని, దోపిడే గాని, నిరుద్యోగ సమస్య గాని వీటి మీద మేము కొట్లాడుకుంటూ వచ్చినాం. ప్రభుత్వాన్ని కూలగొడతాంలే కదా. గత ప్రభుత్వ విధానాలపైన లేదంటే గత ప్రభుత్వ నిర్ణయాలపైన మీరు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, నిజంగా అవినీతి జరిగితే వెలికి తీయొచ్చు, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ స్థాయిలో మాట్లాడడం అంటే ఏదో ప్రభుత్వాన్ని ఏమైనా కూలగొట్టే కుట్ర ఏమైనా జరుగుతుందా? మీరు అన్నట్టుగా మీ భాషలోనే అందాం. ముఖ్యమంత్రి బాధ అంటున్నారు, తర్వాత కేటీఆర్ గారు మాట్లాడారు. ప్రతి మాటలో క్లియర్ గా ఉంది ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తామనేటువంటి భావాన్ని ఇచ్చేటువంటి మాటలని వదలడం వెనుక భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి ఒక కుట్రగా భావిస్తున్నాం. కాబట్టి ప్రజల ముందుకు పోయి మేము ప్రజలకు చెప్తా ఉన్నాం, ఏంటిది ఇది? వచ్చినటువంటి 80 రోజుల్లో ఒక ప్రజాపాలనకు తెరదీసి ఇనుప కంచెలను బద్దలు కొట్టి బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ లో కుట్ర జరుగుతుంది అంటున్నారా? అంతేనా? 100% సతీష్ గారు, ఇవాళ వీళ్ళు కొత్త ఏం కాదు. ఇవాళ గతంలో మీకు తెలుసు, కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అంటే ఆయన గిట్టుబాటు కాక వదిలిపెట్టిండు. లేకపోతే అవకాశం ఉంటే తప్పకుండా నరేంద్ర మోడీ గారు ఒప్పుకునేవారు. అందుకోసమే మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని గాని, అభివృద్ధి గాని బహిరంగంగా చెప్పిండు కదా. ఈ రాష్ట్రానికి ఇవి కావాలి, ఈ రాష్ట్రానికి ఈ అవసరాలు ఉన్నాయి, ఈ రోడ్ల అవసరాలు ఉన్నాయి, కాలేజీల అవసరాలు ఉన్నాయి, నిధుల అవసరాలు ఉన్నాయని చెప్పిండు. అంతే తప్ప చీకటి ఒప్పందాలు చేసుకొని లిక్కర్ కేసులు బిడ్డని కాలు పట్టుకోలే. మేము కాలు పట్టుకోలేదు. కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అంటే రేవంత్ రెడ్డి గారు బిడ్డను ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే ఆయన తమ్ముడు అయినటువంటి కొండారెడ్డిని ఎంపీని చేస్తానులే. ఈ రాష్ట్ర ప్రయోజనాలని, ఈ రాష్ట్ర కావాల్సినటువంటి నిధులని బహిరంగంగా అడిగిన అన్నా, నువ్వు అన్నలాంటి ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నావు, మా రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రయోజనాలని కాపాడు అని అడిగిన తప్ప పెదనాన్ని అనలే. కైలాష్ గారు ఒక్క నిమిషం. ఎక్కడ కూడా ప్రభుత్వం పడిపోతుంది, ప్రభుత్వాన్ని పడగొడతామని మేము ఎక్కడా అనలేదు. ముఖ్యమంత్రి ఎందుకు అంత ఆవేదన గురవుతున్నారని కృషాంక్ గారు అడుగుతున్నారు. మొదటిది. రెండోది, ఇంకా మా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీని, అలాగే ఒక మాజీ మేయర్ని, ప్రస్తుత డిప్యూటీ మేయర్ని, మాజీ డిప్యూటీ మేయర్ని, మాజీ ఎమ్మెల్యేలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోని జాయిన్ అవుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు కూడా కలుస్తున్నారు. ఇది కృష్ణ గారి వివరణ. గతంలో ఫ్యూడల్ ప్రభుత్వం ఉండే కాబట్టి ఎమ్మెల్యేలకు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలిసి అవకాశం లేకుండే, సొంత ఎమ్మెల్యేలకు అవకాశం లేకుండే, మంత్రులకు కూడా విలువ లేకుండే. కానీ ఇది ఒక ప్రజా ప్రభుత్వం అండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ప్రజా సమస్యలున్నా, మీ నియోజకవర్గ సమస్యలున్నా, రాష్ట్ర సమస్యలున్నా, నిరుద్యోగుల సమస్యలున్నా, సమాజంలో ఉండబడే అనేకమైనటువంటి వివిధ సంఘాలున్నా అందరినీ కలవడానికి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇస్తున్నారు, సావధానంగా వింటారు. అవకాశం ఉంటే పరిష్కారం చేస్తున్నారు, లేకపోతే కొంత సమయం ఇస్తున్నారు. కానీ వీళ్ళు లేక ప్రగతి భవన్ రాకుండా
లేకపోతే ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో కూర్చొని పాలన చేస్తలేరు, లేకపోతే సెక్రటరియట్ రాకుండా మేము పరిపాలన కొనసాగిస్తలేం, ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజలకు చెప్తా ఉన్నాం. మీకు ఎందుకంత దురద? అనేక సందర్భాల్లో ముఖ్య కేటీఆర్ గారు మాట్లాడింది కదా, ఈ ప్రభుత్వం పడిపోతుంది, త్వరలోనే 6 నెలల్లో ఎన్నికల్లో వస్తాయి, కొత్త ప్రభుత్వం వస్తుందని చెప్పేసి మాట్లాడలేదా? కడియం సిఆర్ గారు మాట్లాడలేదా? ఇవి కావా మీ మాటలకు నిదర్శనం? అంటే ఏంటిది? మీకెందుకు అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి? ఒక ప్రజాస్వామ్యంలో ఉండి మీరు ప్రజాస్వామ్యంగా కొట్లాడి మీద తెలంగాణ తెచ్చుకున్న గొప్ప చెప్పిన మీరు ఒక ప్రభుత్వాన్ని గౌరవించలేకపోతుండే, ఒక ప్రభుత్వానికి సహకరించలేకపోతుండే, ఒక కేటీఆర్ అనుకుంటారు, ఒక కడియం శ్రీహర్ అనుకుంటారు ప్రభుత్వం కూలిపోద్దా? కామన్ గా ప్రతిపక్షాలు రకరకాల ఆరోపణలు చేస్తుంటాయి. వినండి వాళ్ళు ఏది మాట్లాడినా కృష్ణ గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మీతో టచ్ లో ఉన్నమాట వాస్తవం. 20 మంది అయినా ప్రభుత్వం కూలిపోద్దని వినండి. ఇవాళ ఎమ్మెల్యేలను చేర్చుకునే సంస్కృతి, తర్వాత ఎంపీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కుని చేసింది మీరు. ఇవాళ మాకు నీతులు చెప్తే అది సాధ్యమయ్యేది కాదు. మేము ఇవాళ డోర్ తీస్తే మీ మీరైతే ప్రతిపక్షంగా ఉన్నారో ఆ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. కానీ సంయమనం పాటించి ఒక ప్రజాస్వామ్యం మేము ఇవాళ మీరు ఒక మాట అంటున్నారు, ఏది న్యాయయాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. అవునండి, ఒక సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దేశంలో చేస్తాము, రాష్ట్రంలో కేంద్రంలో ఏదైతే అధికారం ఉందో ఆ ప్రభుత్వంతో రావాల్సినటువంటి అవకాశాలను కానీ అభివృద్ధికి కానీ నిధులు కానీ తెచ్చుకుంటాము. కైలాష్ నాథ్ గారు కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ ఇప్పుడు డిబేట్ లో ఉన్న కృష్ణ గారు కానీ కాదు ఎక్కువ మంది కామన్ గా అంటుంది ఏంటంటే ఇంకా రేపో మాపు ఎన్నికల కోడ్ వస్తుంది, ఇంకా రేపు పొద్దున ప్రభుత్వం ఏదో తెలియదు, మోడీ ప్రభుత్వం ఓడించాలని రాహుల్ గాంధీ పిలుపునిస్తున్నారు, సహకరించాలంటే అంటే మళ్ళీ నెక్స్ట్ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుందని అంచనాలోనే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ గానీ ఉందా? ఇది వీళ్ళు ప్రధానంగా అడుగుతున్న ప్రశ్న, దీనికి సమాధానం చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమి రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశ ప్రజల్ని తప్పకుండా ఏకం చేసి రాహుల్ గాంధీ నాయకత్వంలో తీసుకొచ్చి ఇక్కడ 14 సీట్లు తీసుకొస్తాం. అందుకోసమే రేపు బీఆర్ఎస్ కాశీ యాత్రకు పోతుంది. మేము న్యాయయాత్రకు పోయి దేశ ప్రజల ముందు ఓట్లు అడుగుతున్నాం, రేపు కాశీ యాత్రకు పోతారు. వీళ్ళకి అభ్యర్థులు లేక బీజేపీలకు పంపించారు, బీబీ పార్టీలు ఎవరు పంపించారు, రాహుల్ నోరు పంపించారు. రేపు మీకు గుత్తా అమిత్ పోటీ చేస్తాను వెనక ఉపసంహరించారు, రంజిత్ రెడ్డి పోటీ చేస్తలేడు. దిక్కు దివానం లేక బీచానం ఎత్తేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెల్లా చెదరైపోతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది, 100%. క్లారిటీ ఉన్నప్పుడు ఎందుకు ప్రభుత్వాన్ని కూల్చేస్తారు అన్న అనుమానాలు? అవునండి, బీజేపీతోని మీరు ములాఖాతులు చేసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశంలో ఏం చేస్తుంది? క్రాస్ ఓటింగ్ చేస్తుంది, లేదా ఎమ్మెల్యేని గుంజుకొని ప్రభుత్వాల్లో బాడగొడుతుంది. గతంలో కర్ణాటక గాని, అరుణాచల్ ప్రదేశ్ గాని, ఇతర రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ లో గాని ఏం చేసిందండి? అధికారంలో ఉన్నటువంటి మహారాష్ట్ర గాని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని గుంజుకొని, కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళకు మీరు సహకరిస్తున్నారు తప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపే కార్యక్రమాన్ని బీజేపీ నిన్న కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు, రేవంత్ కు తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదు, మోదీ సాక్షిగా రేవంత్ తెలంగాణను అవమానపరిచారు అనేది ఆయన చెప్పిన కామెంట్. రెండోది ఇంట్రెస్టింగ్ గా అంటే ఆయన వర్డింగ్, గోల్మాల్ గుజరాత్ మోడల్ కి గోల్డెన్ గుజరాత్ మోడల్ తో పోలిక ఎక్కడిది? ఇది కేటీఆర్ అడిగిన ప్రశ్న. ఒకటి, ఇప్పుడు సతీష్ గారు ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే విద్యార్థులు, తర్వాత కార్మికులు, కర్షకులు, సంపన్న జాతులు చేసినటువంటి త్యాగాలను పక్కకు పెట్టి అనేక మంది పెట్టుబడిదారులని, తెలంగాణ ద్రోహులని చేర్చుకొని రాజకీయంగా మీరు ముందుకు పోయినరు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో పెద్ద పోటుగాడ, లేకపోతే ఇప్పుడు ఏదైతే మీరు విమర్శిస్తున్నారు కదా నామా నాగేశ్వరరావు, ఆయన తెలంగాణ ఉద్యమం కోసం కత్తులు తిప్పిండా? సబితం ఏమైనా చేసిందా? ఎవరండి తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళందరూ నీ పక్కకు పెట్టుకొని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, అమరవీరుల త్యాగాన్ని మీరు ఢిల్లీ పుర వీధుల్లో కొడుకును సీఎం చేయడానికి తాకట్టు పెట్టారు తప్ప తెలంగాణ సమాజం కోసం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ గొప్పది. మా రేవంత్ రెడ్డి గారిని ఇవాళ ముఖ్యమంత్రిగా ఉంటే చూసి ఓర్వలేక ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పర్వతనం అవుతుంది కేటీఆర్. ఆయన ఏదో మేధావి అనుకుంటుండు, నేనేమంటున్నట్టు ఆయన మేధావి కాదు, సూడో మేధావి, స్వయం ప్రకటిత మేధావిగా తెలంగాణ ప్రజలు 4 ఓట్లు వేస్తారని ఏదో తనకు ట్విట్టర్ లో దోసినట్టుగా మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ ఆత్మగౌరవాన్ని, దళితుని సీఎం చేస్తా అని దళితులని మర్డర్ చేసాం, దళితులకు సప్లాన్ ఇస్తా అని దళితులను పక్క పెట్టాం, దళిత బంధువు ఇస్తా అని పెట్టాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాం, డబుల్ బెడ్రూమ్ లేవు,
3 ఎకరాలు లేవు. ఇవన్నీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని అంగట్లో పెట్టి అమ్ముకొని రాజకీయంగా Okay. లబ్ధి పొందిన వ్యక్తులు ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం ముసల కన్నీరు గురిగింజ నీతులు తప్ప మరొకటి కాదు. ఇవాళ ఒకటే అంటున్నా, గోల్డెన్ తెలంగాణ అంటున్నా, ఏం చేసినావు? ఏ ఊర్లో కొత్త ప్రాజెక్టు వల్ల నీళ్లు వచ్చినాయి? ఏ ఒక్క ఎకరానికి కొత్త ఆయకట్టు వచ్చింది? నాగార్జున సాగర్ నువ్వు కట్టలే, శ్రీరామ్ సాగర్ కట్టలే, హైదరాబాద్ లో పెద్ద పెద్ద విమానాశ్రయాలు నువ్వు కట్టే, ఔటర్ రింగ్ రోడ్ నువ్వు కట్టే, ఏం చేసినావు? 7.5 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణను దోచుకొని, ధరణి పేరుతో లక్షల ఎకరాలు దోచుకొని ఇవాళ మీరు నింపుకొని ఈటల రాజేందర్ ఓడగొడతానుకో, లేకపోతే మరొకరిని ఓడగొడతానుకో, లేకపోతే మిమ్మల్ని తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ లోపలికి పోలేకపోయాడు. యా తెలంగాణ ఆత్మగౌరవం, ఒక మంత్రి మిమ్మల్ని కలవలేకపోయాడు. యా తెలంగాణ ఆత్మగౌరవం. ఓ గద్దర్ని రోడ్డు మీద నిలబెట్టి మళ్ళీ ఆయన గురించి మన పుష్పగుచ్చాలు వేస్తున్నారు. ఎట్లుందంటే మర్డర్ చేసిన వచ్చి ముందు పుష్పగుచ్చాలు వేసి అయ్యో పాపం అని సంతాపం ప్రకటించిందంట. ఇది తెలంగాణకు మీరు చేసిన ద్రోహం. కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ఆత్మగౌరవం లేకుండా చేసింది అనేక మందికి అవకాశం ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ తెలంగాణ ఆత్మగౌరవం. కైలాష్ గారు ఒక్క నిమిషం. సోదరులు మాట్లాడినప్పుడు నేను పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేసిన, నేను ఎక్కడ ఇంటరప్ట్ చేయలేదు. దయచేసి నేను మాట్లాడేటప్పుడు వారు కూడా అదే రెసిప్రోకేట్ చేస్తారని కోరుతున్నాను. ఓకే, మీరు అడిగిన ప్రశ్న నేను విన్నాను, కానీ మీరు అడిగిన దానికి వారు స్పెసిఫిక్ సమాధానం ఇవ్వలేదు. ఒక్క నిమిషం. పదే పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని. గుజరాత్ మోడల్ అంటే ఏందా? ఊర్లో ఉన్న వాళ్ళందరూ తగలబెట్టుడా? ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని బెదిరించి మీ రాష్ట్రానికి గుంజుకపోవుడా? గుజరాత్ మోడల్ అంటే ఏందా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నారు. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిండ్రా? రైతు ఆదాయాన్ని 2 చేస్తామన్నారు. రైతు ఆదాయం 2 చేయలేరు, కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపేసి ఇదా గుజరాత్ మోడల్. ఇది 3 రోజుల ముందు. తెలంగాణ अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है, तो यहाँ पर आपकी मदद जरूरी है. 3 రోజులకి ఏం మారింది సార్? 3 రోజులకే గుజరాత్ మోడల్ గొప్పగా అయిపోయిందా? రాహుల్ గాంధీ గారు గుజరాత్ మోడల్ ఫెయిల్ అని అంటారు, మీరేమో గుజరాత్ మోడల్. నేను అనేది ఏంటంటే, మీరు రాజకీయం కోసం తెలంగాణ తక్కువ చేసి చూడండి, తెలంగాణలో ఇది లేదు అది లేదు, కానీ దేశవ్యాప్తంగా ఎన్నో మీరు అంటున్న రైతు బంధు, అఫ్ కోర్స్ మీరు దాని పేరు మార్చుకున్నారు, అది ఇంకా కూడా ఎగ్జిక్యూట్ చేయలేదు, మీరు పూర్తిగా అందరికీ ఇవ్వలేదు. ఆ రైతు బంధు కిసాన్ సమ్మాన్ నిధి అయింది, మిషన్ భగీరథ, హర్ ఘర్ నల్కా జల్ అయింది, ఎన్నో స్కీమ్లు అడాప్ట్ చేస్తున్నాయి ఇతర రాష్ట్రాలు. కానీ మీకు గుజరాత్ మోడల్ గొప్పగా అనిపించేసి తెలంగాణ మోడల్ తక్కువ అనిపిస్తే ఇది నిజంగా చాలా దుస్థితి. రాహుల్ గాంధీ అంటే మీరు అడిగిన క్వశ్చన్ అదే, గుజరాత్ మోడల్ సడన్ గా గొప్పగా ఎట్లయింది? 150 మంది చనిపోయారు అక్కడ మార్బీ బ్రిడ్జ్, ఏ రిపోర్ట్ రాదు. 20,000 కోట్లు 30,000 కోట్లు అదానీ పోర్ట్లో డ్రగ్స్ దొరుకుతాయి, ఏం అరెస్ట్ ఉండదు. డ్రై స్టేట్ అంటారు గుజరాత్ ని, లిక్కర్ లేని స్టేట్ అంటారు. 75 మంది చనిపోయారు కల్తీ మద్యంతో. అక్కడ ఏమి డిమాండ్ ఉండదు, ఏమి కొట్లాట ఉండదు. ముఖ్యమంత్రి తెలంగాణ తక్కువ చేసి మాట్లాడడం బాజాప్తా తెలంగాణ మోడలే గొప్పది, గుజరాత్ మోడల్ కాదు. తెలంగాణ మోడల్ గొప్పది. ముందర ఏమన్నాడంటే, మీరు ఎట్లయితే గుజరాత్ మోడల్ ఎట్లయితే చేసుకుంటున్నారో అట్లనే మేము తెలంగాణ చేసుకోవాలన్నాం తప్ప గుజరాత్ మోడల్ గా చేస్తామని మీకు చెప్పలే. మీరు రాజకీయ లబ్ధి కోసం థ్యాంక్ యూ కృష్ణ గారు. చూస్తున్నాం సీఎం రేవంత్